హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ సుమా టీవీ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి నాకు చాలా ఇష్టమైన స్వీట్ ఫ్రెండ్స్. నేను ఎక్కువగా తినేదాన్ని దీన్ని. పాల సేమియా స్వీటు. దీన్ని పాల సేమియా అని అంటారు. ఇది విజయనగరం డిస్ట్రిక్ట్ సైడు చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఇంకా ఇవైతే ఇట్లా ఉన్నాయి కానీ అటు సైడ్ అయితే పెద్ద అచ్చుల్లా ఉంటాయి. సో అవి లేరు దొరుకుతుంది. సో ఇక్కడైతే ఇట్లా దొరికింది నెల్లూరులో. సో నేను ఇక్కడ ఇట్లా చేస్తున్నాను. దీనికి కావాల్సిన వల్ల మనకి కస్టర్డ్ పౌడర్ కావాలి అండ్ డ్రై ఫ్రూట్స్ కావాలి. మనకి అక్కడ ఏవి ఉంటే అవి, పల్లీలు, షుగర్ ఫస్ట్ పొడి కొట్టుకోవాలి. మనం షుగర్ పొడి కొట్టుకొని పక్కన ఉంచుకున్నాం కదా. ఇప్పుడు పల్లీలను కూడా పొడి చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా పొడి కొట్టేసి నేను ఆల్రెడీ ఉంచేసాను. జీడిపప్పు అండ్ పిస్తా పప్పు, కిస్మిస్ అన్నీ కూడా నేను ఇవి పైన వేసుకోవడానికి కోసమని రెడీగా ఉంచాను. ఇందులో ఇలాచీ కూడా వేసి ఉంచాను టేస్ట్ కోసం అండ్ స్మెల్ కోసం. చాలా బాగుంటుంది. ఇవి ఇప్పుడు మిక్సీ కొట్టుకుందాం. ఈ పల్లీల్ని కొంచెం ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు మిల్క్ తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు కస్టర్డ్ పౌడర్, నేను పిస్తా ఫ్లేవర్ తీసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ ఉంటే కస్టర్డ్ పౌడర్ వేసుకోండి, లేదు అంటే కార్న్ ఫ్లవర్ ఉన్నా వేసుకోండి. ఓకేనా? ఎలిజిబుల్గా ఇంట్లో లేకపోతే ఎక్కువ శాతం అయితే కస్టర్డ్ పౌడరే తీసుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, మనకి ఏ ఉన్నా ఓకేని. మీ ఇంట్లో అవే వేయాలి ఇవే వేయాలి ఏం లేదు. మీకు నచ్చినవి వాటిని కూడా ఇందులో వేసుకోండి. పల్లీ పొడి కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోండి. కొద్దిగా పల్లీల పొడి ఉంచుకోండి. దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇలా మిక్స్ చేసేసి ఎటువంటి గడ్డలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. మన ఈ పాల సేమియాని ఇలా కొద్దిగా స్మాష్ చేసి ఉంచుకోండి. ఇది కనుక మీకు దొరికితే కంపల్సరిగా చేసుకోండి, మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది స్వీట్ అనేది. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకోండి. బాండిల్ పెట్టుకొని మీ ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి, లేదు అంటే బటర్ ఉంటే బటరు. సాల్ట్ లెస్ బటర్ తీసుకోండి. సాల్ట్ ఉండే బటర్ తీసుకోకండి, ఉప్పగా ఉంటుంది. సో అందుకోసమని నేను ఇక్కడ సాల్ట్ లెస్ బటర్ తీసుకున్నాను. సాల్ట్ లేని బటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఈ సేమియాని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. బటరే ఉండాలని ఏం లేదు. మంట లో చేసుకోండి, హైలో పెట్టొద్దు, తొందరగా మాడిపోతుంది. ఇది చిన్న మంట మీద చేసుకోవాలి. సో ఇలా ఇప్పుడు మనం షుగర్ పొడి కొట్టుకున్నాం కదా, దాన్ని కొద్దిగా వేసుకుంటూ దీన్ని దగ్గరగా, అంటే అంత దగ్గరగా ఏం కాదు, నార్మల్గా పొడిగానే ఉండాలి. ఇలా కొద్దిగా పొడి వేసుకుంటూ కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. దొరికితే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ మిస్ అవ్వద్దు, కంపల్సరీ చేసుకోండి. టేస్ట్ అప్పుడు నేను చెప్పానండి, నిజంగానే అంటారు బాగుంది అనేసి. మా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇలానే వేసుకొని ఇలా చేసుకుంటూ ఉండాలి. షుగర్ మొత్తం పొడి కూడా వేసేసి నేను 1/2 కప్ వరకు తీసుకున్నాను షుగరు. మీకు నచ్చితే 1/2 కప్పు వేసేసేయచ్చు, లేదు తగ్గించుకోవచ్చు. ఇలా అయిన తర్వాత ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మీకు టేస్ట్కి తగ్గట్టే షుగర్ వేసుకోండి. పలానింతని నేను చెప్పటం లేదు, సరేనా? కొంతమంది తక్కువగా తింటారు, కొంతమంది ఎక్కువగా తింటారు కదా. సో అందుకోసమని నేను క్వాంటిటీ చెప్పను. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. మీ ఇంట్లో ఎలిజిబుల్గా ఉండే ఏదైనా ఇటువంటి టిన్ తీసుకోండి. కేక్ టిన్ టైప్లో ఉంది. సో మీ ఇంట్లో ఏదున్నా, లేదు నార్మల్ బౌల్ ఉన్నా ఓకేని. దీన్ని ఇప్పుడు 2 పార్ట్స్గా చేసుకోండి ఇట్లా, సరేనా? ఈ సేమియాని ఇప్పుడు 1 పార్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఫస్ట్ 1 పార్ట్ మనం ఉంచుకోవాలి లాస్ట్లో వేయడానికి. ఇంకా దీన్ని అంతటిని కూడా ఇలా సర్దేసుకోవాలి టిన్ మొత్తం, ఓకేనా? ఇలా గట్టిగా. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం, సరేనా? ఇలా కొంచెం అద్దుకోండి, సరిపోతుంది. ఇలా చేసుకున్నాక మన పల్లీల పొడి ఉంది కదా, దాన్ని పైన ఇలా వేసేసుకోండి కొద్దిగా.
బాగుంటుంది టేస్ట్. పల్లీల పొడి, పల్లీలు ఫ్రై చేసి పొట్టు తీసేసేయండి. నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను. పొట్టు తీసేసి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇలా వేసేసినాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకోండి. ఆ పాలల్లో తగినంత షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకొని షుగర్ కరిగే వరకు ఇలా ఒకసారి మిక్స్ చేస్తూ ఉండండి. మనం రెడీగా కస్టర్డ్ పొడి రెడీగా పెట్టుకున్నాం కదా, దాన్ని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో మనం కస్టర్డ్ పొడి కూడా వేసేసి కలుపుతూ ఉండాలి. ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా చూసుకోండి. ఇంకా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా క్రీమీ టెక్స్చర్ ఉండాలి. దీన్ని ఇంకా థిక్గా అవ్వకూడదు, అలానే లూజ్గా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చల్లారినాక మరి కొంచెం థిక్ అవుతుంది. అప్పుడు చల్లారినాక ఇందులో వేసేసుకోవాలి. సరేనా? ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఈ కస్టర్డ్ మిక్సర్ని ఇందులో వేసేసుకోవాలి. బాగా ఆరవలసిన అవసరం లేదు, నార్మల్గా అయితే సరిపోతుంది. అంత కూల్గా అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్గా తీసి ఉంచాం కదా సేమియా మిక్స్, దానిని కూడా ఇప్పుడు ఇలా పైన మొత్తం కూడా వేసేసేయాలి. మొత్తం కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా నెమ్మదిగా ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిలో సైడ్స్ అంతా కూడా నెమ్మదిగా, లేదంటే లోపలికి వెళ్ళిపోతుంది. సో నెమ్మదిగా ఇలా చేసుకుంటూ రావాలి. మొత్తం కూడా చాలా సింపుల్ స్వీట్ అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చేసుకోవడం అయితే మిస్ అవ్వకండి. ఓకేనా? రెడీ అయింది ఫ్రెండ్స్ మన పాల సేమియా స్వీట్. ఇప్పుడు పైన కొద్దిగా జీడిపప్పు అండ్ పిస్తా, కిస్మిస్ అన్నీ డెకరేట్ చేసుకొని ఇలానే తినేయకుండా కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చల్లగా కూల్గా సమ్మర్లో ఇలా చాలా బాగుంటుంది స్వీట్. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఓకేనా? 3 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి మన పాల సేమియా స్వీట్ తింటే సూపర్గా, చల్లగా కూల్గా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మన పాల సేమియా స్వీట్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామా. మధ్యలో క్రీమీగా అండ్ సూపర్ టేస్ట్తో సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చల్లగా మధ్యాహ్నం మంచి ఎండెక్కేటప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని తింటూ ఉంటే మనకి ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకొని తింటామో సో అదే ప్రాసెస్లో ఉంటుంది. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్.